ప్రైజ్ లేడండి. ఈరోజు గుడ్ ఫ్రైడే కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా సిలువలో పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి అందరూ కూడా క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఎందుకంటే క్రైస్తవుల్లో ఐక్యత లేదు. ఎవళ్ళు విధానంలో వాళ్ళు ఉన్నారు. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత కూడా మనము ఐక్యతగా లేము. చాలా ఐక్యత కావాలి. కాబట్టి ఐక్యత అనేది సేవకులను బట్టి, సంఘాన్ని బట్టి వస్తుంది. కాబట్టి అన్ని సంఘాలు ఏకమయ్యి అందరము ఏకమై ఒక దాటి మీదకి రావాలి. అందరూ వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసుకొని ఐక్యత కలిగి జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా, చిన్న గ్రామం పెద్ద గ్రామం అనేది లేకుండా ప్రతి గ్రామాలు కూడా మరి తెలుసుకోవాలి. అందరూ ఐక్యత కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని కూడా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేసుకోవాలి. వేరే వాక్యాలు అవి కాకోకుండా దేవుని మాటలు చెబుతూ వాట్సాప్ గ్రూప్లో ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనము నిలబడగలగాలనే ఒక మంచి సందేశాన్ని వాళ్ళకి అందిస్తూ మేనేజ్మెంట్ చేసిన వారిని కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా మనం ప్రేమించాలి. కాబట్టి మనము ఐక్యతగా ఉన్నప్పుడే అనేకమైన విజయాలను మనం పొందుకోగలుగుతాం.